రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతంలో ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు. బుడమేరు ముంపు ప్రాంతంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సాయంత్రం వరకు ఆయన అక్కడే ఉండనున్నారు. ఇక కలెక్టర్ కార్యాలయం నుంచి ఎనికేపాడు మీదుగా పొలాల్లోకి వెళ్లి బుడమేరు ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు. పంటు మీద వెళ్లిన సీఎం ఏలూరు కాలువ దాటి బుడమేరుకు చేరుకున్నారు. ఇక గండ్లు పడిన ప్రాంతాల్లో పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే రైతులకు జరిగిన పంట నష్టం వివరాలపై ఆరా తీశారు. దెబ్బతిన్న పంటలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కృష్ణ, చంద్రబాబు బుడమేరు పర్యటనపై పూర్తి అప్డేట్స్ ఏంటి? మరి కాసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే గండిపడిన ప్రాంతం ఏదైతే ఉందో బుడమేరు, ఈ ప్రాంతం పరిశీలనకైతే ఈ రోజు కృష్ణ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి కూడా అధికారులతో కలిసి బయలుదేరారు. ఇప్పుడే మరి కష్టం ఏదైతే కీసరపల్లిలో ఉన్నటువంటి గండిపడిన ప్రాంతం, ఎక్కడైతే బుడమేరు గండిపడిన ప్రాంతం, ఆ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించారు. పరిశీలించిన మీదుగా ఈ యొక్క ప్రాంతంలో జరుగుతున్నటువంటి అంటే ఏ విధంగా గండిపడింది, దానికి సంబంధించి ఒక స్థానికంగా ఉన్నటువంటి రైతులను కూడా అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేశారు. అంటే ప్రస్తుతానికైతే ఏదైతే ఏలూరు కాలం నుంచి పంటు మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే దీనిపైన అయితే ప్రస్తుతం అయితే వెళ్ళడం అయితే మనం చూస్తామన్నా. దీంతో పాటు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పంట పొలాలు అంటే దెబ్బతిన్న పంట పొలాలన్నింటినీ కూడా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి రైతులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను కూడా అడిగి అయితే తెలుసుకున్నట్లు మనకు ప్రధానంగా అయితే అందుతుంది. సో ఇదంతా ఈ ప్రాంతం అంతా పరిశీలించిన తర్వాత ఈ గండిపడి దీన్ని పూడ్చిన ప్రాంతంతో పాటు మిగతా అంటే ఏదైతే అక్కడి నుంచి కొంత దూరంలో ఉన్నటువంటి మరొక ప్రాంతానికి అయితే అంటే బుడమేరుతో పాటు ఆ మధురానగర్ అంటే ఏదైతే ఈ బుడమేరు ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మధురానగర్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న బాధితులను కూడా పరామర్శిస్తున్నారు. ఇదే కాకుండా అక్కడ ఉన్నటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్న ప్రజలతో పాటు అక్కడ ముందుకు గురైనటువంటి ఆ బాధితులందరినీ కూడా వాళ్ళకి అందుతున్నటువంటి సహాయ సహకారాలన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి అయితే తెలుసుకున్నట్లు మనం ప్రధానంగా తెలుసుకున్నారు. మరో 2 రోజులు భారీ వర్షాల నేపథ్యంలో మరి చంద్రబాబు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకైతే సూచనలు చేస్తున్నారు? ఇప్పటికే గత 5 రోజులుగా అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టరేట్ లోనే ఆ మకాన్ వేసి ఎప్పటికప్పుడు మంత్రులతో పాటు అధికారులందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ చాలా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు అయితే తీసుకుంటారని చెప్పాలా. అధికారులందరినీ కూడా నిమగ్నం అయ్యి రాబోయే అంటే ఏదైనా విపత్తు వచ్చినా కూడా ఎదుర్కోవటానికైతే ఇప్పటికే సిద్ధంగా అయితే అధికారులను ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందం పాటు కేంద్రం నుంచి సంబంధించినటువంటి హెలికాప్టర్లతో పాటు ఇప్పుడు కొత్తగా అంటే రోబోటిక్ అంటే ఎవరైతే బాధితులు ఎవరైతే నీళ్ళలో కొట్టుకుపోయి ప్రాణాలు అంటే కొట్టుకుపోతున్నారో వాళ్ళందరినీ రక్షించడానికి కూడా చాలా రోబోటిక్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి బోట్లను కూడా ఇప్పుడు సిద్ధం చేశారు. ఆ బోట్లు చాలా వేగవంతంగా ఎవరైతే నీళ్ళలో కొట్టుకు వెళ్ళిపోతారో వాళ్ళకి సహాయం చేయడం కాకుండా వాళ్ళు ఒడ్డుని తీసుకొచ్చాక టెక్నాలజీ కూడా ముఖ్యమంత్రి అయితే పరిశీలన కూడా చేశారు. అటువంటి ఆ ఎక్విప్మెంట్ లో కూడా విజయవాడతో పాటు మరికొన్ని ఏరియాలో అంటే ఏదైతే ఫ్లడ్స్ వస్తున్నాయో ఆ ఏరియాలో కూడా వాటన్నిటిని తెప్పించి ఇవన్నీ చేశారు. అదే కాకుండా ఇప్పుడు హెచ్చరించిన నేపథ్యంలో అంటే ఏదైతే వాతావరణ కేంద్రం అయితే హెచ్చరించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కి మరొక తుఫాను రూపంలో రాబోతుందని ఏదైతే హెచ్చరికలు జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఎన్టీఆర్ జిల్లాతో పాటు కృష్ణా జిల్లా, గుంటూరు, ఏలూరు ఈ జిల్లాలకు ఇప్పటికే అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులందరినీ కూడా ఆ విధంగా సందర్శన చేయడం అన్ని ఏర్పాట్లు ఎప్పటికైతే సంపూర్ణంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే నిమగ్నమైనంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఉపద్రవం వచ్చినా కూడా ఎదుర్కోవడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు మనం ప్రధానంగా తెలుస్తుంది. బుడమేరు వరద ప్రవాహం ఎలా ఉంది ఇప్పుడు? ప్రస్తుతానికి అయితే బుడమేరు రాత్రి నుంచి నీరు కొద్దిగా తగ్గుతూ ఏదైతే ముంపు ప్రాంతాలు అంటే సింగనగర్, ప్రకాష్ నగర్, కండ్రిక, జక్కంపూడి కాలనీ అన్ని కూడా రాత్రి వరకు అయితే చూసుకున్నట్లయితే దాదాపుగా నీళ్ళు అయితే తగ్గిపోయి కొంచెం అంటే అతి తక్కువ అంటే 1 అడుగు మేర మాత్రమే నీళ్లు ఉన్నాయి. మొత్తం అయితే వెళ్ళిపోతున్నాయి. కానీ కొన్ని ఏరియాలు ఏదైతే కొన్ని లోతట్టు ప్రాంతాలను అక్కడ మాత్రం ఇంకా ఒక 4-5 అడుగుల మేర నీళ్ళ స్లోగా తగ్గుముఖం అంటే పడుతుంది. కానీ వర్షం పడితే మళ్ళీ వరద పెరుగుతుందని చెప్పేసి ఒకంత ఆందోళన వ్యక్తం అవుతున్నా కూడా కానీ కొద్దిగా మాత్రం ఆ బుడమేరులో ఉన్నటువంటి నీరంతా కూడా తగ్గుముఖం అయితే పడుతున్నట్లు మనం ప్రధానంగా చూడాలి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.